కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. కుండపోత వర్షాలు ఖాయమనే ఆశలు చూపిస్తున్నాయి. కట్ చేస్తే చిన్న చినుకుకే మేఘాల జాడ లేకుండా పోతోంది. చాలా ప్రాంతాల్లో సరైన వర్షం కురవలేదు. ఇప్పటికీ జడలు విప్పిన ఎల్నినో రక్కసి వరుణుడి జాడ లేకుండా చేస్తోంది. ఇప్పటికే సూపర్ ఎల్నినో పరిస్థితులు ఉండగా రాబోయే రోజుల్లో మరింత నరకం ఖాయమంటున్నారు సైంటిస్టులు. చలికాలం మంటలు పుట్టబోతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఎల్నినో కథ ఇప్పుడే మొదలైంది. అసలు బీభత్సం ఇకపై ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఏం జరగబోతోంది? ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో నరకం పరిచయం కాబోతోందా? ఎల్నినో ఎఫెక్ట్తో వాతావరణంలో మార్పులు. తెలుగు రాష్ట్రాలను వెక్కిరిస్తున్న వరుణుడు. ఇప్పటికే దేశంలో సూపర్ ఎల్నినో ప్రభావం. ఇది శాంపిలేనా? అసలు ప్రమాదం ముందుందా? చలికాలం కూడా మంటలు పుట్టబోతున్నాయా? నవంబర్లో రికార్డు ఉష్ణోగ్రతలు ఖాయమా? వచ్చే వేసవిలో నిప్పులు కురవబోతున్నాయా? నవంబర్లో ఎల్నినో పీక్స్ కు చేరబోతోందా? కొన్ని చోట్ల కుండపోత, మరోవైపు జాడే లేదు. దేశవ్యాప్తంగా సూపర్ ఎల్నినో పరిస్థితులు ఇప్పటికే క్లియర్ గా కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ ఎల్నినో పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది అత్యంత శక్తివంతంగా మారుతోందని, నవంబర్, డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని సైంటిస్టులు అంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. భూమధ్యరేఖ సమూహ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సూపర్ ఎల్నినో స్థాయికి చేరుకున్నాయి. సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న భారీ ఉష్ణరాశి రాబోయే నెలల్లో ఉపరితలానికి వచ్చి ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. భూమిపై ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతూ ఉండడంతో ఎల్నినో మరింత వేడిని పెంచి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సముద్ర గర్భంలో ఉన్న వేడి పైకి వస్తే ఎల్నినో మరింత స్ట్రాంగ్ అవుతోంది. ప్రస్తుతం సముద్రం లోపల నిల్వ ఉన్న వేడి 1982, 83, 1997, 98, 2015, 16లో నమోదైన అత్యంత బలమైన ఎల్నినో పరిస్థితుల కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. వేగంగా వేడెక్కడం, తీవ్రత పెరగడం, సముద్రపు లోతుల్లో పేరుకుపోయిన వేడితో సహా పలు సూచికలలో ఈ ఎల్నినో రికార్డులను తిరగరాస్తోందని సైంటిస్టులు అంటున్నారు. మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాలలో సముద్ర జలాలు అసాధారణ రీతిలో వేడెక్కినప్పుడు ఎల్నినో ఏర్పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వర్షపాత స్వరూపాన్ని మార్చడంతో పాటు కరువులు, వరదలు, తీవ్రమైన వేడి గాలులు, తుఫాన్ల తీవ్రత పెరగడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఏర్పడిన ఎల్నినో ఈ ఏడాది ద్వితీయార్థంలో మరింత బలపడి నవంబర్, డిసెంబర్ నాటికి పీకుకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే గతంలో నమోదైన రికార్డు స్థాయి ఎల్నినోల కంటే ఇది మరింత తీవ్రమైందిగా నిలవనుంది. మానవ చర్యలతో చోటు చేసుకున్న గ్లోబల్ వార్మింగ్ కు ఈ శక్తివంతమైన ఎల్నినో తోడైతే 2027 ప్రారంభంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయిల కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదైతే లక్షల సంవత్సరాలలో ఎన్నడూ లేని అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులను భూగోళం ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 12 నుంచి 18 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వేడి గాలులు, ఋతుపవనాల గమనంలో మార్పులు, కరువులు, భారీ వరదల ముప్పు పెరిగే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రాంతీయంగా దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినా పసిఫిక్ అంతర్భాగంలో వేడి పెరగడంతో రాబోయే నెలల్లో వాతావరణంలో తీవ్రమైన పరిస్థితులు తప్పవని సైంటిస్టులు చెప్తున్నారు.
ఇకటు 2026 నైరుతి రుతుపవనాలపై ఆందోళనకర అంచనాలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటులో కేవలం 85% మాత్రమే నమోదవుతుందని, దీంతో కరువు ముప్పు 70% పెరిగిందని స్కైమెట్ సంస్థ స్పష్టం చేసింది. ఏప్రిల్లో 94% వర్షపాతం ఉంటుందని అంచనా వేసిన సంస్థ తాజా పరిస్థితులతో తన అంచనాలను భారీగా తగ్గించింది. ఎల్ నీనోనే దీనికి కారణం. జూన్ 1 నుంచి ఆగస్టు మధ్య వరకు దేశంలో వర్షపాతం ఇప్పటికే 13% లోటుతో ఉంది. దక్షిణ ద్వీపకల్పంలో 21% లోటు నమోదవగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోనూ వర్షపాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లోటు ఏకంగా 27%గా ఉంది. ఇకటు భారత వాతావరణ శాఖ కూడా రుతుపవనాల రెండో అర్ధ భాగంలో వర్షాలు సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని అంచనా వేసింది. వాతావరణంపైనే కాదు, జనాల బతుకుల మీద, జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది ఎల్ నీనో. పెరగబోతున్న ధరలు, ఖాళీ అవ్వబోతున్న జేబులు, ఇలానే ఉండబోతున్నాయి రాబోయే రోజులు. మరో ఏడాది వరకు ఎల్ నీనో ప్రభావం కొనసాగితే పరిస్థితి ఏంటి? ఆర్థిక వ్యవస్థను ఈ రక్కసి ఎలా అతలాకుతలం చేసే ఛాన్స్ ఉంది? వినిపిస్తున్న హెచ్చరికలు ఏంటి? ఎల్ నీనో ప్రభావంతో రాబోయే రోజుల్లో దేశంలో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాతావరణ, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదైంది. భారతీయ వ్యవసాయ రంగం సగానికి పైగా వర్షాధారమే. ఎల్ నీనో కారణంగా పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు రాక రైతులు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం వెంటాడుతోంది. వర్షాలు లేకపోతే డ్యాంలు, రిజర్వాయర్లు, నదులలో నీటి మట్టాలు అడుగంటే ప్రమాదం ఉంటుంది. తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయి. రిజర్వాయర్లలో నీరు లేకపోతే జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. విద్యుత్ కోతలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. వ్యవసాయ దిగుబడులు తగ్గడంతో ఆహార ధాన్యాలు, నూనెలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి ఇది కారణమయ్యే ఛాన్స్ ఉంటుందనే భయాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా, అస్తవ్యస్తంగా ఉన్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది. తక్కువ వర్షపాతం కారణంగా భూమిలో తేమ, రిజర్వాయర్లలో నిల్వలు, భూగర్భ జలాల రీఛార్జ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిస్థితులు రబీ పంట, తాగునీటి సరఫరా, జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. అటు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ ఏడాది చివరికి ఎల్ నీనో బలమైన దశకు చేరుతుంది. దీని ప్రభావం ప్రపంచ ఉష్ణోగ్రతలపై ఉంటుంది. ఎల్ నీనో ప్రభావం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. 2027 వర్షాకాలం వరకు ఇది కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రుతుపవనాల మీద ఎల్ నీనో ప్రభావం చూపిస్తూ ఉండగా వచ్చే వేసవి వరకు ఎల్ నీనో విస్తరించడం నెక్స్ట్ సీజన్కు ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు జనాల్లో మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి. మార్పు రాబోతోంది వాతావరణంలోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేది క్లియర్గా అర్థమవుతోంది. అయితే రాబోయే 2 నెలల్లో మాన్సూన్ పరిస్థితులు ఎలా మారుతాయన్న దాని మీదే ప్రతి ఒక్కరి భవిష్యత్ ఖర్చులు ఆధారపడి ఉంటాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఎల్ నీనో మిగిల్చే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో దాని తీవ్రతను తగ్గించే మార్గాలపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. అవన్నీ ప్రస్తుతానికి ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి.